ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సాయంకాల సమయంలో ప్రార్థించుకొనుటకు మరియు వాక్య భాగాన్ని వినుటకు జాయిన్ అయినందుకు మీ అందరికీ దేవుని నామంలో శుభం తెలుపుతున్నాము. ఈరోజు వాక్య భాగము మనకు ముగిసే సమయానికి మనలో చాలామందికి భారాలు, భయాలు, అనిశ్చితులపై ఉన్నామని తెలుస్తుంది. ఈ అనిశ్చితులు ఇవన్నీ మనకు ఎక్కడ శాంతివతంగా ఉంటాయో తెలుసుకోవటానికి లభించే వాక్యమే ఈరోజు వాగ్దానము మనకు చెప్తున్నది. వాగ్దానము కోసం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 56వ కీర్తన 3వ వచనం ఏమని చెప్తుందంటే, నాకు భయం సంభవించు దినమున నేను ఆశ్రయించుచున్నాను. మనకు ఈ వాక్య భాగంలో భయం అనేది ప్రతి ఒక్కళ్ళకు సహజంగా సంభవిస్తూ ఉంటుంది. అది తెలియని భయమైనా కావచ్చు, లేదంటే వైఫల్యాల భయమైనా కావచ్చు, రేపటి దినం ఏం జరుగుతుందో అని భయం కావచ్చు, లేదంటే రాత్రికాల నిశ్శబ్దాల వల్ల ఉండే భయాలు కావచ్చు, మన హృదయాన్ని పట్టుకొని ఉంటుంది. కానీ కీర్తనకారుడు మనకేం చెప్తున్నాడంటే, నీకు ఏదైనా సమాధానము కానీ భయం సంభవించే దినమున నీవు ఎవరిని ఆశ్రయించాలని చెప్తున్నాడు. మనమందరము సర్వశక్తుడు అయిన దేవుని పైన, ప్రభువైన యేసుక్రీస్తు నామం పైన నమ్మకం మనము ఉంచితే సమస్తము సాధ్యమని చెప్తుంది. భయం ఏమని చెప్తుంది, నేను విఫలమైతే ఏమి అని చెప్తుంది. నమ్మకము దేవుడు నన్ను పట్టుకుంటాడని చెప్తుంది. భయం ఏం చెప్తుంది, నా దగ్గర తగినంత లేకపోతే ఏమి అంటుంది. నమ్మకము ప్రభువు నాకు పోషకుడు అని చెప్తుంది. భయము నేను ఒంటరిగా ఉన్నానని చెప్తుంది. కానీ దేవుడు మనకేం చెప్తున్నాడు, దేవుడు ఎల్లప్పుడూ నాతో తోడు ఉంటాడని చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య భాగంలో మనము ఏది సంభవించినను, అది సంతోషమైన, బాధ అయినా, భయమైన, ఆందోళనైనా, మనం ఆశ్రయించాల్సిన ఎవరిని, నీ తల్లిదండ్రులను కాదు, నీ అన్నదమ్ములను కాదు, నీ అక్క చెల్లెలను కాదు, నీ బంధుమిత్రులను కాదు, సమస్తము మన గురించి ఎరిగిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మినట్లయితే నీకు ఏమి సంభవించినను ఆయన నీకు సమాధానం ఇస్తాడని చెప్తున్నది. రాత్రికాల విశ్రాంతి తీసుకోవడానికి ముందు 2 నిమిషాలు మనం ప్రార్థించుకొని వాక్యాన్ని ముగిద్దాం. ఒకసారి మీరు గుర్తుంచుకోండి, దేవుడి కంటే భయాలు పెద్దవి కాదు. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నీకు సురక్షితంగా ఉంటావని గుర్తు చేసుకొని ప్రార్థించుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మాకు ఏ చింత యావత్తు ఏది ఉన్ననో, భయం ఉన్ననో, దేనినైనాను మేము నమ్మవలసింది ఎవరినో మాకు తెలియజేసినందుకు నీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మాకున్న బాధలు ఏమిటో మీకే బాహటంగా తెలుస్తుంది తండ్రి. యవన బిడ్డలు మరి ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, చదువుల కోసం ప్రయత్నిస్తుండగా వారికి సహాయం దయచేయమని, యవనస్తులు కూడా అదేవిధంగా తండ్రి, మరి విద్యను అభ్యసించినప్పుడు మరియు ఉద్యోగాలలోనూ ఒంటరిగా ఉంటున్నప్పుడు తండ్రి, ఈ రోజులు భయంకరంగా ఉంటుండగా తండ్రి, మీదే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. అదేవిధంగా తండ్రి, మరి ఉద్యోగం చేస్తున్న బిడ్డలు మరి ఏ విధంగా ఉద్యోగంలో ముందుకు సాగాలో నేర్పించండి తండ్రి. అదేవిధంగా తండ్రి, మరి ఇంకా ఏదైనా బిజినెస్ చేసుకునే బిడ్డలు వారికి బిజినెస్లో మంచి మెలకువలు నేర్పించి సహాయం దయచేయండి. అలాగే తండ్రి, కుటుంబాల్లో ఉన్న సమస్యలు ఏమిటో మీకే బాహటంగా తెలుస్తున్నాయన. కుటుంబ సమస్యలు, భార్యాభర్తలు ఈరోజు సమాధానం కలిగి నీ నామంలో ప్రతినిత్యము ప్రార్థించుకొని ముందుకు సాగే భాగ్యము దయచేయమని వేడుకొంచున్నాం. అదేవిధంగా తండ్రి, మరి కుటుంబాల్లో ఉన్న అప్పులు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో మీకే బాహటంగా తెలుస్తున్నాయన. వాటిని ఏ విధంగా తీర్చుకోవాలో వారికి సహాయం దయచేయమని, మార్గం చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. యవన బిడ్డలైతేమి, మరి పెద్దవారైతేమి తండ్రి, తాగుడనే ఊబిలో పడి ఉంటుండగా తండ్రి, వారిని పట్టుకొని మీదే ముట్టి స్వస్థపరిచి నీ నామంలో, నీ సన్నిధానంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ప్రార్థిస్తుండగా నాయన సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మాకు కొదువైన మేలులు ఏమైనా ఉంటే సహాయం దయచేయండి తండ్రి. మేము ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే కేవలం నీ కృప అని నమ్మి తండ్రి మేము ముందుకు సాగుచుంటుండగా మాకు సహాయం దయచేస్తామని నమ్ముచున్నాం తండ్రి. మా కుటుంబాలను ఆశీర్వదించండి. మమ్మల్ని నీ సంరక్షణలో
ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ కొద్ది మాటలు మా ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనం పడుకున్నప్పుడు మనము ఒకసారి నేను భయపడినప్పుడు నేను నిన్ను నమ్ముతానని కీర్తనకారుడు చెప్పినట్టు మనం కూడా దేవుని నమ్మి దేవుణ్ణి పట్టుకొని ఆయన ప్రేమలో విశ్రాంతి తీసుకుందాం. ఆయన వాగ్దానాలను విశ్వసించి ఆయన శాంతిలో నిద్రపోతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో అడుగుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.